దారుణం భయ్య, మరి అంటే మరీ దారుణం భయ్య. ఒక పునర్వాస కేంద్రం నుంచి ఇద్దరు అమ్మాయిలు పారిపోయారన్నమాట. పారిపోయిన అమ్మాయిలు ఏంటంటే జనగామ బస్ స్టాండ్ లో కూర్చున్నారన్నమాట. ఎవరైతే వీళ్ళు ఏంటంటే మల్కజిగిరికి చెందిన ఇద్దరు అమ్మాయిలు అన్నమాట. ఒక అమ్మాయికి 14 సంవత్సరాలు, ఒక అమ్మాయికి 15 సంవత్సరాలు అనమాట. వీళ్ళు అక్కడ కూర్చున్నారు. అయితే వాళ్ళు గమనించిన ఒక 5 యువకులు మీకు రూమ్ చూపిస్తాం, తినడానికి ఫుడ్ ఇప్పిస్తాం అని చెప్పి ఆశ్రయం కల్పిస్తాం అని చెప్పారు. మరి మొత్తానికి కల్పించి వాళ్ళని తీసుకెళ్లి రూమ్ తీసుకెళ్లి వాళ్ళపై అత్యాచారం చేసి వదిలేశారంట భయ్య. ఇదైతే మరీ దారుణం భయ్య. అయితే ఈ వదిలేసిన అమ్మాయిల్ని పోలీసులు గుర్తించారు. ఈ పారిపోయారు కదా వీళ్ళు, మన పునర్వాస కేంద్రం నుంచి పారిపోయారు కాబట్టి వీళ్ళని పోలీసులు గుర్తించి ఆరా తీయగా ఈ విషయాలు బయటకు వచ్చాయండి. ప్రస్తుతానికి అమ్మాయి చెప్పిన ప్రకారం చూస్తే వాళ్ళ 5గురిని అరెస్ట్ చేసి బొక్కలో వేశారండి భయ్య. మరి ఇంత దారుణంగా జరుగుతున్నాయి. బీ కేర్ఫుల్ అమ్మాయిలు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవసరం ఉంటేనే బయటకు వెళ్ళండి, అవసరం లేకపోతే రూమ్ లోనే ఉండండి. మేబీ హాస్టల్ అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నైట్ టైం బయట తిరగడం కానీ ఒంటరిగా అస్సలు వెళ్ళొద్దు. ఏదైనా అవసరం ఉంటేనే బయటకు వెళ్ళండి, ఓకేనా?